ఆలయాల పాలన గతి తప్పుతోంది. పాలక మండళ్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగులపై జులుం పెరుగుతోంది. అడ్డొచ్చిన వారి పట్ల దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఉన్నతోద్యోగుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లాల్సిన క్షేత్రంలో కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. సేవకులుగా వచ్చిన వారు పెత్తనదారులుగా వ్యవహరిస్తున్నారు. వారు చేస్తున్న వాటికి తలూపితే తమ్ముడంటున్నారు. అభ్యంతరం వ్యక్తం చేస్తే తంతామంటున్నారు. ఇది విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రస్తుతం ఉన్న వాతావరణం. ఇక దేవాదాయ శాఖలోనే అవినీతి రాజ్యమేలుతోంది. ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళంగిరి శాంతిపై ఏసీబీ దాడులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చివరకు ఆమెను అరెస్ట్ చేశారు. కనకదుర్గమ్మకు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రతువును గడిచిన నెలలో నిర్వహించారు. కుంభాభిషేకం జరిగే రోజుల్లో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుమారుడు స్నేహితులతో కలిసి దర్శనానికి వచ్చాడు. వేద ఆశీర్వచన మండపం నుంచి పరంజా మీదుగా ప్రధాన ఆలయం శిఖరం వద్దకు వెళ్లబోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న వేణు అనే ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేశాడు. పంచ కట్టుకుని వెళ్లాలని, ప్యాంటు చొక్కాతో వెళ్లకూడదని చెప్పాడు. దీంతో చైర్మన్ కుమారుడికి ఆగ్రహం వచ్చింది. విషయం తండ్రికి చెప్పడంతో చైర్మన్ ఆ ఉద్యోగిపై ఈవో కార్యాలయంలోనే చేయి చేసుకున్నాడు. ఈ ఘటన గాలివానలా మారింది. జరిగిన ఘటనపై కేసు నమోదు చేయించాల్సిందని ఉద్యోగులు పట్టుబట్టారు. మహాక్రతువు జరుగుతున్నందున దేవాదాయ శాఖ కమిషనర్ అక్కడి ఉద్యోగులను శాంతింపజేశారు. కొద్ది రోజుల క్రితం ధర్మకర్తల మండలిలో ఒక సభ్యురాలు 10 మందితో దర్శనానికి వచ్చారు. ఆ సభ్యురాలి కుటుంబం సభ్యుల వరకు అనుమతించిన సిబ్బంది మిగిలిన వారిని ఆపారు. దీనిపై ఆ సభ్యురాలు పెద్ద రాద్ధాంతం చేశారు. వెనక వస్తున్న వాళ్లంతా తమ వారేనని చెప్పాలి కదా అని సిబ్బంది ఎదురు ప్రశ్న వేసినందుకు ఆమె చిందులు తొక్కారు. కొద్ది రోజుల క్రితం హుండీల లెక్కింపు సందర్భంగా ఓ సభ్యుడు చేసిన హడావుడితో అప్రైజర్ ప్రైవేట్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు. హుండీలను లెక్కించేటప్పుడు వాటిలో భక్తులు సమర్పించిన ఆభరణాలు విరిగి ముక్కలు ఉంటాయి. మరికొంతమంది రోల్డ్ గోల్డ్ ఆభరణాలు వేస్తారు. వాటిని 2-3 సార్లు తనిఖీ చేసి తిరిగి హుండీల్లో వేస్తారు. ఇలా చెత్తలో ఉన్న ఆభరణాలను ఆ సభ్యుడు చూసి ఆ అప్రైజర్ను నిలదీశాడు. మొత్తం ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, అన్ని ప్రదేశాలను పరిశీలిస్తున్నామని సమాధానం చెప్పడంతో అప్రైజర్పై ఆ సభ్యుడు చిందులేశాడు. అధికారుల ముందు నానా హడావుడి చేయడంతో అప్రైజర్పై వేటు పడింది. ధర్మకర్తల మండలికి కొన్ని నియమ నిబంధనలను దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయించింది. ధార్మిక చట్టం ప్రకారం మండలి పనిచేయాల్సి ఉంటుంది. మండలి సమావేశాల్లో దేవస్థాన అభివృద్ధిపై చర్చించి సలహాలు సూచనలు చేయాలి. అధికారులు రూపొందించిన ఎజెండాలోని అంశాలపై చర్చించాలి. దీంతో పాటు దేవస్థానంలో సేవకులుగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న ధర్మకర్తల మండలి తీరు ధార్మిక నిబంధనలకు నీళ్లు వదులుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మకర్తల మండలిలోని కొంతమంది సభ్యులు ఏకంగా దేవస్థానానికి సంబంధించిన పలు విభాగాల్లో ఉన్నతాధికారుల మాదిరిగా తనిఖీలు చేస్తున్నారు. ఏ విభాగంలో అయినా లోపాలు ఉన్నట్టు వారి దృష్టికి వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని దేవస్థాన అధికారులకు ఇవ్వాలి. అలా కాకుండా సభ్యులే నేరుగా వెళ్లి తనిఖీ చేస్తూ టార్గెట్ గా ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. అమ్మవారి కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా సేవ చేయమని పాలక మండలిని నియమిస్తే వారే వివాదాలకు కేంద్రంగా మారుతున్న వైనంపై ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది. ఇక దేవాదాయ శాఖలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఏపీ ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళంగిరి శాంతిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు శాంతిపై ఆరోపణలు రావడంతో తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు 3 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు, ఆస్తుల వివరాలు స్వాధీనం చేసుకున్నారు. శాంతి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. నిజానికి తొలి నుంచి శాంతి వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది.
ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి 2 ఏళ్లు విశాఖపట్నంలో పనిచేశారు. అక్కడి నుంచే అక్రమ వ్యవహారాలు, అవినీతి కార్యక్రమాలకు తెరతీశారు. వాటన్నిటిపై విశాఖ అధికారులు అమరావతికి నివేదిక పంపారు. అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా శాంతి పనిచేసినప్పుడు అక్కడ కొన్ని తప్పులు చేసినట్టు సమాచారం అందుకున్న కమిషనర్ ఆ జిల్లా దేవాదాయ శాఖ అధికారికి లేఖ రాసి నివేదిక పంపాలని సూచించారు. తన పరిధి కాని ఆలయాల భూముల లీజు వ్యవహారంలో సిఫారసులు చేసి పాతవారికే అవి దక్కేట్టు శాంతి పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలయాల్లో హుండీల సొమ్ము లెక్కించినప్పుడు అందులో కొంత పక్కదారి పట్టించే వ్యవహారాలు ఆమె హయాంలోనే ఎక్కువగా జరిగాయి. ఉన్నతాధికారులు వారించిన వ్యక్తికే ఆమె హుండీ లెక్కింపు బాధ్యత అప్పగించడం కూడా వివాదాస్పదమైంది. విశాఖ నుంచి 2022 జూలై 1న బదిలీపై ఎన్టీఆర్ జిల్లాకు వెళ్లిన శాంతి విల్లా కొనుగోలు చేశారు. ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లకే ఫ్లాటు, బంగారం, కారు, కోట్ల రూపాయల విలువైన విల్లా కొనేంత ఆదాయం ఎలా వచ్చిందనే దానిపైన ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆ దిశగానే ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది.